అలా ప్రీవియస్‌గా మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా నేను. ఒకటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకొకటి సింపుల్ ఇంట్రెస్ట్. ఇది థర్డ్ ప్రాబ్లమ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ అనేది చదువుతాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గెయిన్డ్ బై బయింగ్ అండ్ సెల్లింగ్ ది చైర్స్. ఓకేనా? సో మనం చైర్ కొని అంటే చైర్ అనేది కొంటాము. తర్వాత దాన్ని మళ్ళీ అమ్మేస్తాం అన్నమాట. ఓకేనా? సో దానివల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఓకేనా? ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. తర్వాత గివెన్ అని స్పెసిఫై చేశారు. అంటే గివెన్ అని స్పెసిఫై చేస్తే మనకు ఇన్పుట్స్ ఇస్తారు. ఓకేనా? అంటే మనకు ఇక్కడ ఏదైతే మనం కనుక్కోవాలని చెప్పారో ఈ ప్రాసెస్లో మనకు అవసరమయ్యే కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చైర్ కొనుక్కుంటున్నాం, చైర్ అమ్ముతున్నాం. ప్రాఫిట్ ఎంత అని డైరెక్ట్‌గా చెప్పలేము కదా! ఫస్ట్ చైర్ ఎంత కొన్నాం అనేది తెలియాలి. ఎంతకు అమ్మాము అనేది తెలియాలి. ఎన్ని చైర్స్ అనేది కూడా తెలియాలి కదా! సో ఆహ్, ఒక చైర్‌ని ఇంత కొన్నాం, ఇంకోటి అమ్మేసాం. అలాగే ఎన్ని చైర్స్ ఓకేనా? అలాగా. సో వాటికి కావాల్సిన వాల్యూస్ అనేవి ఇక్కడ ఇస్తారనమాట. ఈవెన్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వాల్యూ. మనం ఎంత కొన్నాం చైర్‌ని. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంతకు అమ్ముతున్నామని. ఓకేనా? సో ఎంతకు కొన్నాం, ఎంతకు అమ్మాం అనేది ఇస్తారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్. అలా ఎన్ని చైర్స్‌ని మనం కొన్నాం, ఎన్ని చైర్స్‌ని మనం అమ్మాం అనేది. ఓకే. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. అంటే మనం ఎంతకైతే కొన్నామో కాస్ట్ ప్రైస్ అనేది మనం కొన్న ప్రైస్ అన్నమాట. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్మిన ప్రైస్. సో మనం ఎప్పుడు ప్రాఫిట్‌కే అమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువనే ఇస్తామన్నమాట. సో అది ఆ విధంగానే మనం వాల్యూస్ ఇన్పుట్స్ ఇస్తామనేసి ఇక్కడ నోట్‌లో స్పెసిఫై చేశాం. ఓకేనా? సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు చెప్తున్నది ఏంటి? ఫస్ట్ గివెన్ అన్న తర్వాత ఏదైతే ఉందో అంటే మనకు కావాల్సిన వాల్యూస్‌ని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కదా! సో వాటిని ఫస్ట్ మనం ఇన్పుట్స్‌లా తీసుకోవాలి. సో దానికి మనకు వేరియబుల్స్ అవసరమైతాయి ఇన్పుట్ తీసుకోవాలంటే. సో డిక్లేరింగ్ వేరియబుల్స్. ఓకే. సో ఏంటి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కదా! సో నేను ఇంటీజర్స్ తీసుకుంటాను నార్మల్‌గా. కాస్ట్ ప్రైస్ అంటే సిపి అని తీసుకుంటాను. సెల్లింగ్ ప్రైస్ ఎస్పి తీసుకుంటాను. సో అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్ అని ఉంది కదా! సో టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్ అంటే నేను నార్మల్‌గా చైర్స్ అని చైర్స్ కౌంట్. సో అలా 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు 3 ఇన్పుట్స్ అనేది తీసుకోవాలి కదా యూజర్ దగ్గర నుంచి. ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇన్పుట్ కదా! కాస్ట్ ప్రైస్ యాస్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. లేకుంటే సింపుల్‌గా యాస్ ఎ ఇన్పుట్. ఓకే. సో ఫస్ట్ మనం యూజర్‌కి ఒక మెసేజ్ అనేది డిస్‌ప్లే చేయాలి కదా! అంటే అది కాస్ట్ ప్రైస్. సో ఈ మెసేజ్ డిస్‌ప్లే అవ్వగానే యూజర్ మనకు ఒక వాల్యూ అనేది ఇన్పుట్ ఇస్తాడు. సో దాన్ని మనం మళ్ళీ స్టోర్ చేసుకోవడం కోసం సిఇన్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఇదేం చేస్తుందంటే యూజర్‌కి ఒక వాల్యూ ఈ ఈ స్టేట్మెంట్ డిస్‌ప్లే చేస్తుంది. తర్వాత యూజర్ ఇచ్చిన వాల్యూని సిపి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇలాంటివే మనం 3 టైమ్స్ రాయాలి. అంటే 3 ఇన్పుట్స్ కదా మనం తీసుకునేది. కాబట్టి నేను ఇలా 3 టైమ్స్ ఇలా స్పెసిఫై చేస్తున్నాను. కాస్ట్ ప్రైస్ తీసేసి సెల్లింగ్ ప్రైస్ స్పెసిఫై చేస్తాను. ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్. చివరిది నెంబర్ ఆఫ్ చైర్స్ కదా! నెంబర్ ఆఫ్ చైర్స్. ఇక్కడ కూడా ఎంటర్ ది చైర్స్ కౌంట్. ఓకేనా? సో దీన్ని మనం దీంట్లోగా అది స్టోర్ చేసుకున్నాం. చైర్స్ కౌంట్ అనే వేరియబుల్‌లో. ఓకేనా? సో ఇక నేను ఇలా కూడా ఇలా తీసుకోకూడదనమాట. చైర్స్ స్పేస్ కౌంట్ అని. ఇదంతా ఒక వేరియబుల్ కాదు. ఇట్లా వేరియబుల్స్ చెప్పేటప్పుడు మీకు ఆ వీడియోలో చెప్పాను కదా! స్పేసెస్ అనేవి ఉండకూడదని. వేరియబుల్ మొత్తంని. ఇదంతా ఇలా ఉంటే ఈ మొత్తం కలిపి ఒకే వేరియబుల్ నేమ్. చైర్స్ కౌంట్ అని. అందుకే నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. ఇవ్వకూడదు. ఓకేనా? సో చైర్స్ కౌంట్. ఇలా 3 ఇన్పుట్స్ అయితే తీసేసుకున్నాను. ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనం ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మనం ఫార్ములా ఏంటని ఆలోచించాలి. అంటే ఈ 3 వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. వీటిని మనం ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ రూ. 100 అనుకో. సెల్లింగ్ ప్రైస్ రూ. 200. చైర్స్ 1 అనుకో. అంటే ఒక చైరే ఉంది. రూ. 100కి పర్చేస్ చేశాడు. కాకపోతే 200కి ఆహ్, సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. 200 అనేది. సో 200కి అమ్మాడు.
అప్పుడు అతని ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం మనం? ఎంతకైతే అమ్మాడు 200కి అమ్మాడు, కొన్నది 100. సో 200 మైనస్ 100 చేస్తే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే అది ఒక చైర్కి, ఓకేనా? ఒక చైర్కి అంత ప్రాఫిట్ వస్తే అతను ఎన్ని చైర్స్ కొన్నాడు, అన్ని చైర్స్కి అంత ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను 5 చైర్స్ కొన్నాడు అనుకో, ఒక్కొక్కటి 100 కొన్నాడు, అన్నిటిని 200కి అమ్మాడు అనుకో, అంటే ఒక చైర్ని 100 కొని 200కి అమ్మాడు, అలా 5 చైర్స్, అప్పుడు అతనికి వచ్చేది 500 కదా. ఎందుకంటే ఒక చైర్ పైన 100 వస్తుంది కాబట్టి 5 చైర్స్ మీద 500 వస్తుంది. సో ఇక్కడ దీని ద్వారా మనం ఫార్ములా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఎలా కనుక్కుంటున్నాం? సెల్లింగ్ మైనస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఒక చైర్కి మాత్రమే. సో అప్పుడు ఒక చైర్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో అలా కనుక్కుంటే దాన్ని మళ్ళీ ఎన్ని చైర్స్ ఉన్నాయో దాంతో మల్టిప్లై చేస్తే అన్ని చైర్స్కి ప్రాఫిట్ కలిపి ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. సో అలాగా, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నేను ప్రాఫిట్ ఫర్ వన్ చైర్ లేదంటే ఫర్ ఈ చైర్, ఓకేనా? ప్రాఫిట్ గెయిన్ ఫర్ వన్ చైర్, ఓకేనా? సో ఒక చైర్కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే నేను దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. అండర్ స్కోర్ అనేది స్పెసిఫై చేయొచ్చు మీరు, ఓకేనా? ఫర్ ఈచ్ చైర్, ఓకేనా? సో దీన్ని నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇదంతా ఒక వేరియబుల్ నేమే అనమాట. మీకు స్పేసెస్ ఇవ్వాలని, స్పేసెస్ ఇవ్వకూడదు అంటే ఇలా ఇవ్వకూడదు అనమాట. సో స్పేసెస్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా అండర్ స్కోర్ పెట్టచ్చు. మీ కీబోర్డ్లో కానీ ఉంటుంది సింబల్. సో ఇలా స్పెసిఫై చేయొచ్చు ప్రాఫిట్ గెయిన్ ఫర్ ఈచ్ చైర్. ఎలా కనుక్కుంటాం మనం ప్రాఫిట్ అనేది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసామనుకో, అప్పుడు ఒక చైర్ పైన మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసుకుంటాం, ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు ఒక చైర్కి ఎంత ప్రాఫిట్ తెలుసు. సో మనం ఎన్ని చైర్స్ కొన్నాం అనేది ఇన్పుట్ ఇచ్చారు. సో అన్ని చైర్స్కి కలిపి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అనేది ఎలా చెప్తాం? ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ అనేసి ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, ఇన్పుట్ ప్రాఫిట్ అనేది సింపుల్గా చేసుకుంటాను ఒక వేరియబుల్. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ గెయిన్డ్ ఫర్ ఈచ్ చైర్, అంటే ఒక చైర్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇంటూ మన దగ్గర ఎన్ని చైర్స్ ఉన్నాయి, చైర్స్ కౌంట్ కదా, అదనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర 5 చైర్స్ ఉన్నాయి అనుకో, ఈ వాల్యూ 5 అవుతుంది చైర్స్ కౌంట్ వాల్యూ. ప్రాఫిట్ 100 రూపీస్ అనుకో, ఇది 100 అవుతుంది. అప్పుడు 100 ఇంటూ 5 అంటే 500 అవుతుంది. సో 5 చైర్స్కి 500 అన్నట్టు, ఓకేనా? సో ఇలా ఇంతే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ప్రింట్ చేద్దాం. ఓవరాల్ ప్రాఫిట్ ఇలా చేస్తాం, ఇలాగా ప్రాఫిట్ ఈక్వల్ టు ఆ వేరియబుల్ మనం కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది, ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఎంటర్ ది కాస్ట్ ప్రైస్, ఇంతకు ముందులాగా 200 ఇస్తున్నాను. సెల్, ఓకే సారీ 300 ఇస్తున్నాను సెల్లింగ్ ప్రైస్. అంటే మనం 200కి పర్చేస్ చేసాం, 300కి ఏమో అమ్మేసాం అనమాట, ఓకేనా? నేను 300 ఇస్తున్నాను. ఎన్ని చైర్స్ అని అడుగుతుంది. సో నేను సింపుల్గా 3 చైర్స్ ఇస్తాను. సో ప్రాఫిట్ 300, కరెక్టే కదా. సో ఒక చైర్ని 200 కొన్నాను, 300కి అమ్మేసాను, అక్కడ 100 వస్తుంది మనకి ఒక చైర్ పైన. అప్పుడు 3 చైర్స్ మీద ఎంత వస్తుంది, 300 వస్తుంది, ఓకేనా? సో ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ప్రతిదానికి ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, కాస్ట్ గెయిన్డ్ ఫర్ ఈచ్ చైర్ అని చెప్పడానికి, ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని ఏం చేస్తున్నాం, ఆ వేరియబుల్లో ఎస్పీ మైనస్ సిపి వాల్యూని స్టోర్ చేసుకుంటాం. తర్వాత ఆ వేరియబుల్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అలా లేకుండా డైరెక్ట్ మనం ఈ వాల్యూని ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలాగా అంటే ఇలా అనమాట. దీన్ని కామెంట్లో పెట్టేసి మీరు, ఓకేనా? సో రెండు స్టేట్మెంట్స్ ఒకటే, అంటే మళ్ళీ ఇంత పెద్ద వేరియబుల్ డిక్లేర్ చేయకోకుండా ఎలాగైనా చేయొచ్చు, ఓకేనా? సో ఇది ఏంటంటే డైరెక్ట్గా ఉంటుంది అనేసి నేను ఇలా పెట్టాను, మీకు అర్థం అవ్వడం కోసం అనమాట, ఓకేనా? సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎస్పీ మైనస్ సిపి వాల్యూ కనుక్కుంటాం, అంటే ప్రాఫిట్ గెయిన్ ఈచ్ చేయరు అనమాట, ఓకేనా? సో దాన్ని మనం చైర్స్ కౌంట్తో మల్టిప్లై చేస్తాం. సో రెండు ఒకటే ఇస్తుంది.
100, 300, షీట్స్ 300. ఈ లైన్ ఏమైందని అనుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ లైన్ కామెంట్లో కలిపేది. అంటే ఈ లైన్ ఇంకెప్పటికి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, దీన్ని జస్ట్ స్కిప్ చేసేస్తాను. ఓకేనా, సో మళ్ళీ నేను డిలీట్ చేయకుండా జస్ట్ కామెంట్లో పెట్టేసాను సింపుల్గా. మళ్ళీ ఆ బ్యాక్ స్పేస్ అవన్నీ ఇవ్వాలి కదా, డిలీట్ చేయకుండా. ఓకేనా, సో అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పాను కామెంట్స్. ఓకే, సో ఇది ఓవరాల్